ఝాన్సీ 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 ఓ మై గాడ్, ఝాన్సీ ఇంకా రాలేదు. మనమే ఫస్ట్. ఝాన్సీ వచ్చే టైంకి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం. గౌతమ్ గారు, మీరు అప్పుడే వచ్చేసారా? చాలా ఫాస్ట్గా ఉన్నారే. అప్పుడే ఏంటి, నేనొచ్చి ఎంతసేపు అయిందో. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అయ్యో అవునా, సారీ గౌతమ్ గారు, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదు ఝాన్సీ, దీనికే సారీ ఎందుకు? నేనంటే ముందే వచ్చి నీకు వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ ఝాన్సీ మేడం, వెల్కమ్. సార్, ఆర్డర్ ప్లీజ్. ఝాన్సీ, చాయిస్ ఈజ్ యువర్స్. అయ్యో గౌతమ్ గారు, మీరే ఆర్డర్ చేయండి, నాకు ఏదైనా ఓకే. అదేం కుదరదు, నువ్వే ఆర్డర్ చేయి. ఈరోజు నీ ఫేవరెట్ డిష్ నేను టేస్ట్ చేస్తాను. శాండ్విచెస్, 2 వెజ్ శాండ్విచెస్. ఓకే మేడం. గౌతమ్ గారు, మనకి వెజిటబుల్ శాండ్విచ్ ఆర్డర్ చేశాను, ఓకేనా? గౌతమ్ గారు, గౌతమ్ గారు మిమ్మల్ని. ఓకే, నో ప్రాబ్లం. ఇంకేంటి? అదే ములాఖాత్కి వెళ్దాం అన్నారు కదా, లంచ్ అవగానే వెళ్దామా? డిన్నర్ అవగానే వెళ్దాం. ఏంటి? అదే లంచ్ అవ్వగానే వెళ్దాం. గౌతమ్ గారు, ఏం చేస్తున్నారు? వచ్చిన దగ్గర నుంచి ఫోన్లో ఏదో చూస్తున్నారు. ఫోనా? అదేం లేదే, నేనేం చూడట్లేదు, కావాలంటే చూడు. మరి మీరిందాకటి నుంచి మొబైల్లో ఏం టైప్ చేస్తున్నారు? ఏమైనా సీక్రెటా? ఝాన్సీ, నీకు విషయం చెప్పాలి, కానీ నువ్వు కోపడకూడదు. చెప్పండి గౌతమ్ గారు, నేనెందుకు మీ మీద కోపడతాను? అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పిన తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుందో. అయ్యో గౌతమ్ గారు, పర్వాలేదు చెప్పండి, ఏ విషయమైనా సరే నేను కూల్గానే తీసుకుంటాను. మరి ములాఖాత్కి ఇంకా పర్మిషన్ దొరకలేదు. ఇందాకటి నుంచి అదే ట్రై చేస్తున్నాను. ఈ విషయమే నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాను. అదేంటి, మరి నాతో మార్నింగ్ పర్మిషన్ దొరికింది అని అన్నారు కదా? అసలు అంత ఉదయం ఎవరు వస్తారు ఝాన్సీ? ఆఫీస్కి ఒక్కరు కూడా రారు. దొరికిందని నేనేదో చిన్న అబద్ధం ఆడితే నువ్వెలా నమ్మేవో ఏంటో. సారీ ఝాన్సీ, సారీ. పర్మిషన్ దొరికిందంటేనే నువ్వు వస్తావు, లేదంటే ఏదో పనుందని సాకు చెప్తావని అందుకే అలా చెప్పాను.
ఈరోజు నీతో కలిసి లంచ్ చేయాలనిపించింది, అందుకే చిన్న అబద్ధం ఆడాను. ఇదిగో ఇప్పుడు కూడా చూడు, అబద్ధాన్ని నిజం చేయాలని పర్మిషన్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. నువ్వు ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదు కదా, అదొచ్చి మనం తినేలోపు పర్మిషన్ కూడా వచ్చేస్తుంది. ఏంటి ఛాన్సీ అంత సీరియస్గా చూస్తున్నావు? కొంపదీసి ఇంత చిన్న అబద్ధానికి కోర్టులో నా మీద కేసు వేసి నన్ను జైలుకి పంపుతావా? వద్దు ఝాన్సీ, ప్లీజ్. నేను ఇంకోసారి జైలుకి వెళ్ళలేను, ఆ నరకంలో ఉండలేను. ఈ ఒక్కసారికి నేను చేసిన తప్పుని మన్నించు ప్లీజ్. ప్లీజ్ 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 ఝాన్సీ, ప్లీజ్ ప్లీజ్. అరే హే, నువ్వు నవ్వేశావు కదా, నవ్వావు కదా, నవ్వేశావు కదా. అమ్మయ్యా ఝాన్సీ, నువ్వు నవ్వేశావు, ఇంకా నాకు అది చాలు. ఫుడ్ కూడా అవసరం లేదు. సార్ ఆర్డర్ రెడీ సార్. సరే, ఫుడ్ అవసరం లేదన్నారు కదా, మీ ప్లేట్లో ఫుడ్ కూడా నేనే తింటాను. ఝాన్సీ తినండి, మీరు ఆకలికి ఆగలేరని తెలుసు, తినండి. తిను. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా. నీ వల్లే ఈ మాయే, నీ వల్లే కల్లోను కల్లోలానే, నీ వల్లే ఆనందం నన్నల్లే మొత్తంగా మరిచాను నా నిన్నలే. నీ వల్లే వెన్నెల్లో వర్షాలే నాపైనే కురిసాయిలే. నీ వల్లే వేవేల వర్ణాలే నా చుట్టూ వాలాయిలే. నీ వల్లే ఎలా ఉన్నారు గౌతమ్ గారు? బాగున్నాను సార్. ఓకే. ఝాన్సీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని కలవాలి సార్. ఓహో, పర్మిషన్ తీసుకున్నారా? ఝాన్సీ సార్, ముగ్గురిని కలవాలా? అవును సార్. ఆహా. సత్యం, సార్ మేడం వాళ్ళని తీసుకెళ్ళి. ఓకే సార్, రండి మేడం. గౌతమ్ గారు, మీరు నాతో వస్తే వాళ్ళు మిమ్మల్ని చూసి భయంతో నాతో మాట్లాడకపోవచ్చు. ప్లీజ్ మీరేమనుకోకుండా ఇక్కడే ఉంటారా? కరెక్టే, నువ్వు చెప్పింది కూడా నిజమే ఝాన్సీ. నేను వస్తే వాళ్ళు భయపడ్డం కాదు, వాళ్ళని చూస్తే నాకు నిన్ను కిడ్నాప్ చేసి టార్చర్ చేశారనే విషయమే గుర్తుకొస్తుంది. అదే జరిగితే ఆవేశంలో నేను జైలు అన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అందుకే గౌతమ్ గారు మిమ్మల్ని ఇక్కడే ఉండమని అంటున్నాను. సరే అయితే నువ్వు వెళ్ళు, కానీ జాగ్రత్త. ఒక్కడు హెల్ప్ చేశాడని వద్దంటున్నా వెళ్తున్నావు, మిగతా వాళ్ళు అలా కాదు కదా. సో బీ కేర్ఫుల్. గౌతమ్ గారు, డోంట్ వరీ, మేడం గారికి ఏ ప్రాబ్లం రాదు. మేడంకి ప్రొటెక్షన్గా సెంట్రీలు ఉంటారు. ఓకే సరే ఝాన్సీ, నువ్వు వెళ్ళు. రండి మేడం.
ఇదేంటి వీళ్ళలో దీపక్ లేడు? అసలు దీపక్ ఏమయ్యాడు? ఏం జరిగి ఉంటుంది? దీపక్ నాకు హెల్ప్ చేసిన విషయం వీళ్ళకి తెలిసి దీపక్ని ఏమైనా చేశారా? ఇంతకీ తను సేఫ్గానే ఉన్నాడా? దీపక్కి ఏ ప్రమాదం జరగలేదు కదా? నో, అలా జరగకూడదు. దీపక్కి ఏం కాకూడదు. మేడం మేడం ఏమైంది మేడం? ఝాన్సీ 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 ఏమైంది? ఎందుకు ఇలా వచ్చేసావు? ఏం జరిగిందో చెప్పు. సెంట్రీ, ఏం జరిగింది? మేడంని వాళ్ళు ఏమైనా అన్నారా? ఏమైనా బెదిరించారా? అదేం లేదు సార్. అసలు వాళ్ళు మేడంతో మాట్లాడలేదు. మేడం కూడా వాళ్ళతో మాట్లాడలేదు. మేడం వాళ్ళని ఒక్క క్షణం చూశారంతే. తర్వాత సడన్గా ఇలా పరిగెడుతూ వచ్చారు. ఝాన్సీ, సెంట్రీ చెప్తుంది నిజమేనా లేదా ఏమైనా దాస్తున్నావా? నిజం చెప్పు. వాళ్ళు నిన్నేమైనా అన్నారా లేదా నిన్నేమైనా చేస్తానని బెదిరించారా? చెప్పు ఝాన్సీ. అసలు ఇలా కాదు, నువ్వెక్కడే ఉండు. వాళ్ళని గౌతమ్ గారు, నాకేం కాలేదు. వాళ్ళు నన్నేమీ అనలేదు, నన్నేం బెదిరించలేదు. నిన్నేం బెదిరించకపోతే మరి నువ్వు ఎందుకు ఇలా కంగారుగా వచ్చావు? వచ్చి ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నిజం చెప్పు ఝాన్సీ. నిజం గౌతమ్ గారు, వాళ్ళని చూడగానే నాకు నన్ను కిడ్నాప్ చేసిన విషయం గుర్తొచ్చింది. ఆ చీకటి గదిలో నేను పడ్డ బాధ అన్నీ గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యాను. నేను కలవాలనుకున్న వాడు కూడా ఇక్కడ లేడు. లేడా? అంటే వాడిని అరెస్ట్ చేయలేదా? ఆ రోజు పోలీసులకు దొరికిన వాళ్ళలో వాడు లేడా? లేదంటే ఎక్కడికైనా ఎస్కేప్ అయ్యాడా? ఏం జరిగిందో తెలీదు. తను మాత్రం ఇక్కడ లేడు. ఝాన్సీ, నీకు ముందే చెప్పాను కదా ఇవన్నీ అవసరమా అని. లేదు, నీకు సాయం చేసిన వాడిని కాపాడాలి, థ్యాంక్స్ చెప్పాలని వచ్చావు. అనవసరంగా లేనిపోని సమస్యలన్నీ నెత్తి మీద పెట్టుకుంటావు. అవసరమా క్రిమినల్స్ గురించి కూడా అంతలా ఆలోచించడం? గౌతమ్ గారు, ఆ క్రిమినల్లే లేకపోతే నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడి ఉండేదాన్ని కాదు. అలాంటి వాడి గురించి ఎలా ఉన్నాడు అని ఆలోచించడం తప్పెలా అవుతుంది? తను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో అని కూడా ఆందోళనగా ఉంది. సరే, వెళ్దాం పద. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. అన్న ఒకటి. ఆ డబ్బు కొట్టేస్తే ఫుల్ మజా వస్తుంది. కొట్టేసిన డబ్బులు ఖర్చు పెడితే ఆ థ్రిల్లే వేరు. నువ్వింక మారవా?
ఇలాంటి దొంగ పనులు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటావా? ఛ! ఝాన్సీ, జనరల్ సెక్రటరీగా పోటీ చేసేందుకు ఎవరికైనా కావాల్సిన అర్హత బార్ అసోసియేషన్ మెంబర్గా 7 years పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. కానీ నీకిప్పుడు కంప్లీట్ అయ్యాయి. నువ్విప్పుడు ఎలిజిబుల్ కావచ్చు. కానీ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంకి యు ఆర్ షార్ట్ ఆఫ్ 24 days. అంటే నీ 7 years మెంబర్షిప్ కంప్లీట్ అవ్వలేదు. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కాంటెస్ట్. ఈ ఒక్క రీజన్ చాలు ఝాన్సీ. నువ్వు నాకు పోటీగా నిలబడేందుకు అర్హురాలివి కాదు అని నిరూపించడానికి. అలాగే ఈ ఒకే ఒక్క రీజన్ చాలు ఝాన్సీ, నీ పొగరు దిగడానికి, నా విలువ పెరగడానికి. ఈ ఒక్క లెటర్ చాలు ఝాన్సీ, నీ ముందరి కాళ్లకు బంధం వేసేందుకు. ఇంకొక అస్త్రం కూడా సిద్ధం చేస్తున్నాను, కాచుకొనుండు. హలో, ఇంకొంచెం పెట్టనా? చాలు. మనోజ్, రేపు కేసు ఉంది కదా? అవునన్నా, రేపే. ఏంటి బ్రో, రేపు కేసుందా? హ్మ్, మృణాలిని గారు ఫోన్ చేశారా? చేయాల్సిందే ఉంది. ఆ రోజు కోర్టులో మన ముందే నెక్స్ట్ డేట్ ఇచ్చారు కదా. ఛ! అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి. ప్రియాంక, ఏం కాదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, భయపడకు. మృణాలి గారికి మొత్తం చెప్పాం కదా, ఆవిడ చూసుకుంటుందిలే. సిస్టర్, ఏం జరగదు, నువ్వు భయపడకు. ఈ సమయంలోనే అందరూ ధైర్యంగా కలిసికట్టుగా ఉండాలి. అలా భయపడుతూ ఉంటే ఎలా? నీకేంటి, నువ్వు ప్రశాంతంగా కూర్చుని హాయిగా తింటూ ధైర్యంగా ఉండాలి, శత్రువులతో పోరాడాలి అని ఇలాంటి మాటలు ఎన్నెన్నో చెప్తుంటావు. కానీ డేంజర్లో ఉన్నది నేను కదా. కలిసికట్టుగా ఉన్నామని వాడు మనందర్నీ జైలుకి పంపిస్తాడా? లేదు కదా. లంచం ఇచ్చినందుకు నన్ను పంపిస్తాడు. నా ప్లేస్లో నువ్వుంటే నీకు తెలిసేది టెన్షన్ అంటే ఏంటో, భయం అంటే ఏంటో. అదేంటి సిస్టర్ అలా మాట్లాడతావు? నువ్వు తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే హాస్పిటల్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని అందరూ అనుకుంటారు కదా. అప్పుడు అందరికీ ప్రాబ్లమే కదా. అవును, అందరికీ ప్రాబ్లమే. కానీ అందరికంటే ఎక్కువ అయ్యేది నాకు. అమ్మా ప్రియాంక, ప్రియాంక! మనోజ్, తను అన్నవి ఏమీ పట్టించుకోకు. ప్రియాంక సంగతి నీకు తెలిసిందే కదా. తను కోపంలో ఎలా మాట్లాడుతుందో తనకే తెలియదు. తనని కొంచెం జాగ్రత్తగా చూసుకో. డోంట్ వరీ నాన్న, తన గురించి మీరు ఎక్కువ వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. అసలు ఈ కేసులేంటో, ఈ గోలేంటో, దాని చిరాకేంటో. ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉంటుంది. దాన్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. మీరేమో ఏదో ఒకటి సర్ది చెప్పి ముందుకు నడిపిస్తుంటారు. ఈ ఫోటోలో అమ్మ హాస్పిటల్ ఎండి కూతురు ప్రియాంక డిఎన్ఏ ఆఫీసర్ కి డబ్బులు ఇస్తున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తోంది.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్న డాక్టర్ ప్రియాంకని నేను విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? నేనే.